నమస్తే. నిన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆ వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గద్దర్ను అవమానించడం అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అన్నటువంటి తీరుగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. బండి సంజయ్ గారి వ్యాఖ్యల పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు సైతం కూడా నిన్న స్పందించడం జరిగింది. సో గద్దర్కి ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఆయన భావజాలం నక్సలిజం అనడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు బీజేపీ వాళ్ళని కూడా చంపినటువంటి చరిత్ర ఉంది, మావోయిస్టు సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి గద్దర్ గారికి ఎట్లా అవార్డు ఇవ్వమంటారు అంటూ మనం ఒక్కటే బ్రదర్, నేను ఇవాళ బీజేపీ పార్టీలో బండి సంజయ్ గారు పొద్దున్న లేస్తే మీడియాలో ఉండాలా. ఒకటి బీఆర్ఎస్ నేమో వాడు అటు ఇటుగానే ఉన్నాడు, ఒకడు పాడి కౌశిక్ రెడ్డి. వీళ్ళిద్దరు నిత్యం వీళ్ళు ఏం చేస్తారంటే నిత్యం వీళ్ళిద్దరూ న్యూస్లలో అలచల్ చేయాలి. నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ కాండవ కప్పుకుంటేనే మీరు పద్మశ్రీ అవార్డులు ఇస్తారా అనేది నేను అడుగుతున్నా. నంది అవార్డులు, పద్మశ్రీ అవార్డు ఇవన్నీ ఇస్తారా? ఇవాళ ఒక గద్దర్ గారు దేశవ్యాప్తంగా ఇవాళ ఆయన పాటతోని ఆయన ఆటతోని ప్రజలని ఆకట్టుకున్నాడు. మీరు ఇదే మరి నిజంగా కూడా ఇదే ఛత్తీస్గఢ్ లో ఇదే నక్సలైట్ల కోసం ఒక్క వ్యక్తి కోసం 100 మందిని చంపుతున్నారు. అది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్, నీకు బుర్ర పెరిగింది, నువ్వు మనిషి పెరిగిన కానీ బుర్ర పెరగల. మీరు ఒక ఎంపీ, ఒక మంత్రి అని మర్చిపోతున్నారు. ఈ రోజు మీరు గద్దర్ గారిని అవమానిస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. ఇవాళ ఆయన లాస్ట్ వరకు కూడా ప్రాణం వదిలే వరకు కూడా బుల్లెట్ తోనే ప్రాణం వదిలిండు. అలాంటి వ్యక్తిని మీరు ఎవరికైనా పద్మశ్రీ అవార్డు ఇచ్చుకున్నప్పుడు నీ ఇంట్లో నుంచి మేము గద్దర్ అవార్డు ఇస్తాం మాకు వద్దన్నాడు, నిన్ను ఎవరు తీసుకోమంటుండు? మేము ఇచ్చే వరకు మా వంతు. ఇప్పుడు చెరువు దగ్గరికి గుర్రాన్ని తీసుకొని పోతాం, తాగుతుందో తాగదో తన ఇష్టం. ఇవాళ మాకు అవసరం లేదని చెప్పండి, ఓడివి కోలికిస్తే గానీ చెప్పడానికి. ఇవాళ మీరు బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఇవాళ గద్దర్ గారు కాదండి అవమానించేది, బలహీన వర్గాల వారిని, ఇవాళ సామాజిక వర్గాల వారిని అణచివేయాలన్న దృక్పథంతో ఇలా బీజేపీ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళకి పెద్దపీటనేస్తుంది. ఎందుకంటే బడు బలహీన వర్గాల పార్టీనే ఇవాళ భేదము తారతమ్యం చూడకుండా ఇవాళ ఇవ్వాలన్న ఒక డిమాండ్ తోని మేము అంటుంటే ఇవాళ అక్కాసు ఎలబోసుకుంటున్నాడు. అంటే మీరు అంటున్నారు కదా కాషాయం గాండవ కప్పుకున్న వాళ్ళని చంపిండ్రు అని అంటే, మరి ఇవాళ ఏ అమాయకులని అడవులలో ఫారెస్టులలో అమాయకమైన ప్రజలను చంపుతున్నారు? దానికి జవాబుదారీ ఎవరు అనేది అలా బీజేపీ పార్టీ నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను అడుగుతున్నా, నక్సలైట్ల భావజాలం అన్నారు, ఈటెల రాజేందర్ ఏ భావజాలం? మీరు ఎందుకు టికెట్ ఇచ్చిర్రు? అంటే మీ కాండవ కప్పుకుంటే అంటే అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా మంచి వాళ్ళు అయిపోతారు. మరి మీరెందుకు అది ఆలోచించట్లేదు? నిజంగా కూడా ఇవాళ బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా చేశారా లేకపోతే పార్టీ పరంగా చేసినది ఒక రోజు వెయిట్ చేస్తాం. తెలంగాణ సమాజానికి ఆయన సమాధానం చెప్పాలి. ఇవాళ ఒక గల్లీ లీడర్ అన్నాడంటే మాట్లాడిండంటే ఏదో తెలుసో తెలియకో మాట్లాడిండు అనొచ్చు. నువ్వు ఇవాళ మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎంపీ స్థానంలో ఉండి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నీకు సరైన పద్ధత? తెలంగాణ కోసం ఇవాళ ఎంతో మంది బలిదానాలు చేసిరు మన విద్యార్థులు, వాళ్ళ కోసం మీరు ఏమన్నా చేసిండ్రా? బీజేపీ పార్టీ మతాలను రెచ్చగొట్టడము, దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 11 సంవత్సరాల అధికారంలో కేంద్రంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నియామకాలు బండి సంజయ్ గారు తెచ్చారా? 2వ సారి ఎంపీ అయ్యారు, మరి ఎందుకు తీసుకురాలేదు? 8 మంది ఎంపీలు ఏం పొడుస్తున్నారు మీరు? మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? ఎందుకు నిధులు తెస్తలేరు? ఏదో తెచ్చిరు, ఏక్ నిరంజన్ ఏదో 5 సంవత్సరాలు ఏమో బాండి రాపిచ్చిరు, మొన్న పసుపు బోర్డు అని తెచ్చిరు, స్వాగతిస్తున్నాం. కానీ ఆ స్వాగతించడంలో కూడా పసుపు బోర్డు గురించి ఇచ్చిన అక్కడున్న స్థలం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఓకే, నేననేది ఏంటంటే మీ కంట్రిబ్యూషన్ ఏముంది మీరు అది చెప్పండి. మీరు ఎంపీలు 8 మంది ఉన్నారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో మా కంట్రిబ్యూషన్ ఇది ఉంది, మేము ఇన్ని నిధులు తెచ్చినాం. ఆయన చెప్తాడిగా నిధులు నియామకాల గురించి చెప్తాడు. ఆయన మోడీ గారు బొమ్మ పెడతామన్నాడు. మోడీ గారు బొమ్మ పెట్టకపోతే మీకేం నొప్పి? నేను ఒకటే అడుగుతున్నా, మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ దోస్తానం చేస్తారు కదా, మరి అప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది, కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదు? ఎస్, బాజాతిగా ఇంద్రమ్మ ఇండ్లే అంటాం, బాజాతిగా మేము తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం. అట్లా ఇస్తే మేము నిధులు ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదని చెప్పేసి అంటారు కదా. అలాగే ఇవ్వకపోతే ఎలాగిస్తున్నాము, అలాగే ఇవ్వకపోతే ఎలాగిస్తున్నాం? ప్రజలకు నిరంతరము అసలు మీ కంట్రిబ్యూషన్ గ్రామాలల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు మీరే అంటారు కదా, గ్రామ పంచాయతీలకు నిధులు మేమే ఇస్తాము, బాత్రూంలకు మేమే ఇస్తాము, శ్మశానాలకు మేమే ఇస్తాను. మరి ఇస్తే ఎందుకు చచ్చిపోయారు? మరి ఎందుకు చచ్చిపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇప్పియనికి మీ కంట్రిబ్యూషన్ లేదా? మరి అప్పుడు ఎందుకు చేయలేదు? సర్పంచులు చచ్చిపోయారు, ఎంతో మంది వాళ్ళు 10 లక్షలు బంగారాలు కుదబెట్టి, భార్యల పుస్తలు కూడబెట్టి, ఊరికి ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ నిధులతోని, వాళ్ళ సొంత నిధులతో ఖర్చు పెట్టుకున్నారు. మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేలేదు? నేనేదో చేసినా, నేనేదో పొడిచినా అని చెప్తావు. ఇవాళ బండి సంజయ్ గారు వార్డు నెంబర్ కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నారు. వార్డు నెంబర్ అన్నా వార్డు నెంబర్ అవమానించినట్టు అవుతుంది. ఒక వార్డు నెంబర్కు ఉన్న అవగాహన కూడా నీకు లేకుండా ఉంది. ఇవాళ మామూలు కార్యకర్తనన్నా మాట్లాడతారు గద్దర్ గారి గురించి. ఇవాళ గద్దర్ గారు చనిపోయినప్పుడు మీ మోడీ గారు, మా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి, ఆయన మంచిగా ఒక లేఖ రాశారు. ఆయన మాటతోని, ఆయన పాటతోని, ఆయన ఆటతోని నా హృదయం కలిసివేసింది, తీరని లోటు అని రాసిండు. మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావు బండి సంజయ్? నువ్వు పెద్ద పోటు మునగాడువా? అన్ని నువ్వే మాట్లాడుతావు. నువ్వు ప్రెస్ మీట్ పెడితే నీ వెనుక ఎక్కిరినాళ్ళు నవ్వుతారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు. ఏ సామాజిక వర్గాలను అవమానిస్తున్నావు నువ్వు? అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఒక్కటే ఇలా బండి సంజయ్ గారు సవాల్ విసురుతున్నా. నువ్వు ఏం చేస్తున్నావు గద్దర్ గారిని అంటే, దేవాలయంలో దేవుని చూస్తలేవు, దేవాలయం మీద ఉన్న బూతు బొమ్మలను చూసి నువ్వు ఇవాళ ఆట ఆడుకుంటున్నావు. నీ మెంటాలిటీ అది, నీవు చేసే పద్ధతి అది. నీ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే గద్దరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, లేకపోతే ఏ దానికి సంబంధించిన కాదు, ఆయన ఒక భావజాలంతో ఉన్నారు. నక్సలిజంలో చాలా మంది అమరులైన వాళ్ళు ఉన్నారు. అమరులైన వారికి ఒక క్షమాభిక్షణ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని మనము ఉపసంహరించుకున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంది. మీరు ఓటు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అనే నేను అడుగుతున్నాను. ఎందుకని ఇప్పుడు కావాల్సి, ఎందుకని గద్దర్ గారిని డైవర్ట్ ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న హామీలు నెరవేర్చలేకపోతున్నారు. దేశంలో వీళ్ళు ఇస్తున్న హామీలు ఎక్కడ నెరవేరుస్తున్నారు? మీరు ఒక 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ గారు. 11 సంవత్సరాలలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. జిఎస్టీ ఉండదు అని చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టీలకు తీసుకొస్తామని చెప్పారు. మేము డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయలు వేస్తామని చెప్పారు. మోడీ గారు స్కీమ్స్ ఏదో పెట్టారు, ఏదో ఒకటి పెడతారు, ఊరికొకటి కూడా ఇయ్యరు. ఈ స్కీమ్స్ ని మొత్తము ఆయన ఏమంటున్నాడు? మేము నిధులు ఇస్తున్నాము, మేము బీజేపీ బొమ్మ పెట్టుకుంటాం అన్నాడు. బీజేపీ బొమ్మ పెట్టుకోనికే మీ బొడ్లో నుంచి ఇస్తున్నారా? ప్రభుత్వం పరంగా పబ్లిక్ ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తున్నారు. మోడీ గారి ఇంట్లో నుంచి, బండి సంజయ్ ఇంట్లో నుంచి, కిషన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఇస్తలేరండి. ఇచ్చినప్పుడు మీ బొమ్మలు పెట్టుకోరి. మీ జీతాలు నెల జీతాలు ఒక గ్రామానికి కేటాయించండి. నీ బొమ్మ పెట్టుకో, మీ ఇంట్లో బొమ్మలు పెట్టుకొని 10 మందికి సాయం చేయి, గొప్పగా ఉంటది. అత్త సొమ్ము అల్లుడు దానం లాగా పబ్లిక్ కట్టిన ట్యాక్సీలను మోడీ బొమ్మ పెట్టుకుంటామంటే పెట్టుకో, అప్పుడు చెప్తారు ప్రజలు. ఇవాళ ప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకోబడ్డది. మీరు ఇష్టానుసారంగా మాట్లాడి లైకుల కోసమో, రోజు కాంట్రవర్సీ కావడానికి, ప్రజలు రెచ్చగొట్టడం కోసమో, ప్రజల్ని ఏదో ఒకటి చేసి మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తారు. బీజేపీ పార్టీ అంటేనే అసహించుకుంటున్నారు. అలాంటిది మీరు ఇవాళ ఉన్న 8 మంది ఎంపీలను అందరు గౌరవిస్తున్నారు. ఆ గౌరవం లేకుండా ఎవరు మాట్లాడు, ఈయనొకడే ఏక్ నిరంజన్ అంటాడు, అన్ని నేనే కర్తా క్రియ అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను లేట్ అయినా నెరవేర్చుకుంటూ పోతుంది. మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదని ఇవాళ సమాజం ముందు మిమ్మల్ని అడుగుతున్న బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ ముఖ్యమంత్రి గారు కొంతమంది పేర్లను సూచించడం జరిగింది అవార్డుల కోసం. సో ఒక్కరి పేరు కూడా దాంట్లో వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం మందకృష్ణ గారికి మాత్రమే. అంటే మీరు మందకృష్ణ గారి పేరు ఎక్కడ కూడా మీ పార్టీ సూచించలేదు, కానీ మందకృష్ణ గారికి అవార్డు రావడం, మీరు సూచించినటువంటి పేర్లలో ఒక్క పేరు కూడా బీజేపీ పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడం. నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ అవార్డులైనా రివార్డులైనా ఓటు బ్యాంకే చూస్తుంది. అది అందరికీ తెలుసు. మతతత్వం పార్టీ అంటే ఏదంటే బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము సూచించినా వాళ్ళు ఇవ్వరు. అది ప్రజలు గమనిస్తారు. ఏమండి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించింది కళను, స్కిల్ని, వాళ్ళ టాలెంట్ని చూడాలి. అంతేగాని నా కులమా, నా కాండవ కప్పుకుండా చెప్తున్నాడు కదా, మా కాండవ కప్పుకున్న వాళ్ళకే ఇస్తాము, మా జెండా మోషన్కే ఇస్తామని మీరే చెప్తున్నారు, మేము చెప్పలేదే. ఇప్పుడు ఇవాళ మోడీ గారి నుంచి గొప్పగా చెప్తున్నారు మీరు. నిజంగా మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఏమన్నా మారినాయా? ఏం మారినాయి? మీరు ఏం స్కిల్ డెవలప్మెంట్ అన్నారు,
ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు మీరు? ఎంతమంది మహిళలను సాధికారత అన్నారు, 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తామన్నారు. ఎవరికి ఏం చేశారు? ఒక్క ఎంపీ ఉన్నారు. ఒక్క ఎంపీ నిజంగా నిధులు తీసుకొచ్చి ఈ నిధులు నిజంగా మేము తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన కంట్రిబ్యూషన్ ఉందా? ఇప్పటి వరకు మీ అధ్యక్షుడు ఉంటారు. మీ అధ్యక్షుడు ఒక మాటనన్నా మాట్లాడతాడా? ఎప్పుడో ఒకసారి వస్తాడు, ప్రెస్ మీట్ పెట్టిపోతారు. ప్రెస్ మీట్లకు అంకితమయ్యే వ్యక్తులను తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదండి. ప్రజలలో నిలబడే నాయకుడు, ప్రజలలో నిత్యం ఉన్న నాయకుడినే రాజకీయ నాయకుడు అంటారు. ఇవాళ గెలిచిన తర్వాత ఏసీలలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టిపోతే ప్రజలు కాదు. అది ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా డేంజరే. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖబర్దార్ అని ప్రజలు నేను ఈరోజు నువ్వు ఎక్కడొచ్చినా తిరిగి కొడతామంటున్నారు. గద్దర్ గారి విషయంలో గద్దర్ గారు అందరికీ ఆపీయుడు. ఒక తండ్రిగా, ఒక అన్నగా ఆయన పాట తలుచుకుంటేనే బూస్బోమ్స్ వస్తాయి. ఆ కళని మీరు ఎంకరేజ్ చేయండి, ఆ కళను చూడండి. కళను చూడట్లా. దేవాలయంలో దేవుని చూస్తలేడు బండి సంజయ్. దేవాలయం మీద బూతు బొమ్మ ఉంటది కదా, బూతు బొమ్మనే చూస్తున్నాడు. నీకు కొంచెం అన్నా చిత్తశుద్ధి ఉంటే నీ తల్లిని అడుగు, దేవాలయం ఉన్న దేవత గురించి అడుగు, చెప్తుంది. అలాంటి వ్యక్తి ఇవాళ గద్దర్ గారు ఇవ్వాలి అని చెప్తున్నాం మేము. ఎందుకు చెప్తున్నాం? ఆయన పాటతోని, ఆయన ఆటతోని ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్కరిని అలరించిండు. అది కోట్లు పెడితే రాదు. డబ్బు పెడతానో ఇంకేది పెడతానో రాదు. అదంతే. లాస్ట్ వరకు కూడా ఒక బుల్లెట్ దిగినా కూడా ఆయన ప్రాణాలు వదిలిండ్రు. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవాలి. మనం ఒక మంచి గౌరవం ఇవ్వాలి. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి చరిత్రలో నీచులుగా మిగిలిపోకండి. ఓకే, బీజేపీ పార్టీ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇట్లా ఉంటే